వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో వచ్చేసి ఏపీ డిఎస్సికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, ఏ సర్టిఫికేట్స్ అవసరం అవుతాయి, వాటి యొక్క స్టెప్స్ ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా క్యాండిడేట్ ఏ విధంగా లాగిన్ అవ్వాలి, దాని తర్వాత మన యొక్క సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, సైన్ సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలి అనేవి క్లియర్గా వాళ్ళ యూజర్ మాన్యువల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ విధానం ఒకసారి చూసినట్టయితే మన నెట్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎటువంటి గాబరా లేకుండా మనకు కావలసిన పోస్ట్స్ అనేవి క్లియర్గా మనం అక్కడ మెన్షన్ చేయడానికి వీలు ఉంటుంది. ముందుగానే మనం ఈ యొక్క సర్టిఫికేట్స్తో రెడీగా ఉండాలి. సో దానికోసం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ముందుగా క్యాండిడేట్ అనేవాడు లాగిన్ అవ్వాలి కదా. ఫస్ట్ మనం ఒక వెబ్సైట్ లింక్ అనేది ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ అనేది మనకి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనం క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్తాము. ఇగో వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి అని చెప్పేసి దీనికి టాప్ కార్నర్లో ఏదైతే ఉందో ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేయాలి. క్యాండిడేట్ లాగిన్ దగ్గర క్లిక్ చేసినప్పుడు మీరు న్యూ రిజిస్టర్ అనుకోండి, అక్కడ రిజిస్ట్రేషన్ చేయండి అని అడుగుతుంది. లేదు ఆల్రెడీ ప్రీవియస్గా అప్లై చేసి ఉన్నారనుకోండి, మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్తో దానిలో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఏ విధంగా ఓపెన్ అవుతుందంటే ఈ విధంగా పాపప్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. దాంట్లో కింద చూడండి గ్రీన్ కలర్ అని ఉంది కదా, న్యూ రిజిస్ట్రేషన్ అని. ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీ నేము, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ అడుగుతుంది. అదే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు అనుకోండి, వాళ్ళకి యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే వారు సైన్ ఇన్ అయిపోతారు. ఆ యొక్క మీరు ప్రీవియస్గా ఏదైతే అప్లై చేశారో ఆ యొక్క వెబ్సైట్లోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది. అది ఒకవేళ ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టేసి మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాని ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఎవరైనా యూజర్ ఐడి మర్చిపోయినా సరే అది కూడా ఫోన్ నెంబర్కి ఓటీపీ ద్వారా మీరు లాగిన్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఫర్ న్యూ రిజిస్ట్రేషన్స్, ఎవరైతే ఇప్పుడు కూడా లాగిన్ అవ్వలేదో వాళ్ళకి వన్ టైం ప్రాసెస్ అనేది ఉంటుంది. దానికి గ్రీన్ కలర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. If applicants have migrated from Telangana June 2nd, 2024, candidates are ensured to select the current district that they belong to. మైగ్రేట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారో దాన్ని నోట్ చేయండి అని చెప్తున్నారు. అది తర్వాత వెరిఫికేషన్కి యూజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళ యొక్క అభిప్రాయం. ఈ డిస్క్లైమర్ అనేది రావడం అనేది జరుగుతుంది. వాటన్నిటిని కూడా టిక్ చేయాలి. దాని తర్వాత చూసినట్టయితే ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మన యొక్క ఆధార్ నంబర్ ఫస్ట్ పెట్టాలి. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి. దాని తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ విత్ సర్ నేమ్, ఎలాగైతే 10th క్లాస్ మార్కుల లిస్ట్లో ఉందో ఆ విధంగానే మనకి నేమ్ అనేది రాయాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి, జెండరు, తర్వాత మ్యారిటల్ స్టేటస్ ఏ విధంగా ఉంది, మ్యారీడా, అన్మ్యారీడా, ఫాదర్ నేమ్ ఏంటి, మదర్ నేమ్ ఏంటి, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ ఆర్ నో, ఇఫ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ అయితే ఎస్ ఆర్ నో దాన్ని మెన్షన్ చేయాలి. దాని తర్వాత కమ్యూనికేషన్, మీ యొక్క ఆంధ్రప్రదేశ్ కాదా, వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి, మండల్ ఏంటి, విలేజ్ ఏంటి, పిన్ కోడ్, డోర్ నెంబర్, ల్యాండ్ మార్క్, ఈమెయిల్, మొత్తం మీ పర్సనల్ డీటెయిల్స్ అంతా కూడా స్టెప్ 1లో కంప్లీట్ చేయాలి. ఆఫ్టర్ ఫిల్లింగ్ ద ఫామ్, ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనకి ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తామో దానికి ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ ద్వారా మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్లికెంట్ విల్ సీ దేర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఒక్కసారి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా మనం మెన్షన్ చేసినవన్నీ కూడా మనకు అక్కడ కనబడతాయి. ఒక రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఫస్ట్, సెకండ్ స్టేజెస్లో ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. కానీ పేమెంట్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి అయితే అవ్వదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అప్లికెంట్ హ్యాస్ అప్లోడ్ ద పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఏ ఫార్మేట్లో ఉండాలంటే జేపీఈజీ కానీ జేపీజీ ఫార్మేట్లో కానీ ఉండాలి. అది కూడా లెస్ దాన్ 150 KB. 150 KB కంటే తక్కువ ఉన్న ఫోటోలు మాత్రమే అప్లోడ్ చేయాలి. సెల్ఫీలు అప్లోడ్ చేయకండి. ఓన్లీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంటాయి కదా, వాటిని మాత్రమే అప్లోడ్ చేయండి. బిఫోర్ కన్ఫర్మేటింగ్ అప్లికెంట్ హ్యాస్ వెరిఫై ఆల్ ద మ్యాండేట్ ఫీల్డ్స్, అంటే రెడ్ కలర్ మార్కులో ఉన్నవన్నీ కూడా ఫిల్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ చేయండి. తర్వాత సెకండ్ స్టేజ్ అనేది అకాడమికల్ క్వాలిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అనేది సెకండ్ స్టేజ్లో ఉంటుంది. ఈ సెకండ్ స్టేజ్ అనేది ఫస్ట్ ప్రొఫైల్ కదా, ఈ విధంగా ఓపెన్ అయింది కదా ప్రొఫైల్, మొత్తం అదన్నీ కూడా ఇస్తాం. ఇక్కడ ఫోటో కూడా మనది అప్లోడ్ అవుతుంది. తర్వాత అకాడమికల్ క్వాలిఫికేషన్ అనేది సెకండ్ దానికి వెళ్తాం. ఎందుకంటే సేవ్ కంటిన్యూ ఉంది కదా, దీన్ని కొట్టిన తర్వాత మనం సెకండ్ స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా ఏమైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. అది కూడా ఫస్ట్, సెకండ్ స్టేజెస్కే. సెకండ్ స్టేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అకాడమికల్ క్వాలిఫికేషన్ సంబంధించి టైప్ ఆఫ్ స్టడీ, స్కూల్ ఎడ్యుకేషన్ మీరు ఏ విధంగా చేశారు, రెగ్యులర్గా చేశారా, ప్రైవేట్గా చేశారా అని అడుగుతారు. అంటే మీరు రెగ్యులర్గా చేస్తే రెగ్యులర్గా రాయండి, ప్రైవేట్ చేస్తే ప్రైవేటు. క్యాండిడేట్ హూ హ్యావ్ ద కంటిన్యూస్ 7 years ఆఫ్ స్టడీ ఈజ్ రెసిడెడ్ ఇన్ ఏపీ. ఏపీలో 7 సంవత్సరాలు చదివిన వాళ్ళందరూ కూడా 4th to 10th మనకి ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అవసరం అవుతుంది. ప్రైవేట్గా చదివినవారంటే నాట్ స్టడీడ్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ద హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఈ యొక్క 7 yearsలోనే ఎక్కడా కూడా చదవని వాళ్ళకి ప్రైవేట్
అంటే ప్రైవేట్గా మనం ప్రైవేట్గా 10th ఎగ్జామ్స్ కడతాం కదా, కంటిన్యూస్గా చదవకుండా. అలాంటి వాళ్ళు అయితే ప్రైవేట్గా చదివారా, రెగ్యులర్గా చదివారా, మీరు ఏ కేటగిరీకి చెందితే దానికి టిక్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ హ్యాస్ టు ప్రొవైడ్ ద ఫాలోయింగ్ స్టడీ రెసిడెన్స్. మీరు ఎక్కడ చదివారు అని చెప్పి క్లియర్గా అడుగుతారు. 4th ఎక్కడ చదివారు, 5th ఎక్కడ చదివారు, 6th, 7th, 8th, 9th, 10th వీటిని ఫిల్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయండి. ఇదే మీ యొక్క లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేస్తుంది. మీరు తెలంగాణ ఆస్పిరెంట్స్ అయితే మైగ్రేట్ అయితే ఎస్ ఆర్ నో అనేది పెట్టండి. మైగ్రేట్ అయితే ఎస్, లేకపోతే నో అనేది మీరు మెన్షన్ చేయగలరు. నెక్స్ట్ చూసినట్టయితే లోకల్ డిస్ట్రిక్ట్, అంటే ఇప్పుడు మీ ఏదైతే 7 years చదువుతారో అదే మీకు లోకల్ డిస్ట్రిక్ట్ కింద వస్తుందని చెప్పారు. దాని తర్వాత ఎవరైతే మైగ్రేట్ అవుతారో వాళ్ళు ఎస్ అని పెట్టండి. తర్వాత ఎకనామికల్ క్వాలిఫికేషన్ డిటర్మైన్ ది ఎలిజిబుల్ పోస్ట్. మీ యొక్క ఎకనామికల్ క్వాలిఫికేషన్ బట్టి నెక్స్ట్ మీ యొక్క ఎలిజిబుల్ పోస్ట్ అనేది సాఫ్ట్వేర్ అనేది అక్కడ చూపించడం జరుగుతుంది. సో రివ్యూ ఆల్ ఎంట్రీస్ కేర్ఫుల్లీ టు ఎన్ష్యూర్ అక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ విత్ అఫీషియల్ డాక్యుమెంట్స్. ఖచ్చితంగా మన దగ్గర మనం ఇక్కడ ఇచ్చే ప్రతి మన ఎలిజిబిలిటీ కూడా మనం సర్టిఫికేట్స్ రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీకున్న ఎలిజిబిలిటీని అక్కడ మెన్షన్ చేయండి. మీకున్న పోస్ట్స్కి మీరు అప్లై చేయండి. ఎకనామికల్ క్వాలిఫికేషన్ నో ఫర్దర్ ఎడిట్స్ విల్ బి అలౌడ్. ఈ సెకండ్ స్టేజ్ అయిపోతే మీరుకి తర్వాత ఎడిట్ చేయడానికి అవ్వదు. సో ముందుగానే క్లియర్గా దాన్ని అప్లోడ్ చేసుకోండి. ఎస్ఎస్సిది ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే మనం ఎస్ఎస్సి ఏ బోర్డు చదువుతున్నాం, స్టేట్ బోర్డా, సెంట్రల్ బోర్డా, ఇది ఉంటాయి కదా, సిబిఎస్ఈయా, ఐసిఐసి సిలబస్, వీటికి సంబంధించినవి ఈ బోర్డు అనేది అప్లై చేస్తాం. తర్వాత సెలెక్ట్ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం చదివారా, ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, హాల్ టికెట్ నెంబర్ ఎంత, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇంక్లూడింగ్ ద లాంగ్వేజెస్. అంటే ఇప్పుడు అప్పట్లో 600 మార్క్స్ ఉండేది కదా, 540, 560 ఈ విధంగా వచ్చాయనుకోండి. ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేసి లాంగ్వేజెస్తో సహా పర్సంటేజ్ వేయమంటున్నారు. హ్యావ్ యూ స్టడీడ్ ఇన్ ఇంటర్ మీరు చదివారా, ఎస్. ఖచ్చితంగా డిఎడ్ చేయాలన్నా బిఎడ్ చేయాలి, ఇంటర్ చదవాలి కాబట్టి అది ఎస్ ఉంటుంది ఖచ్చితంగా. కోర్స్ ఉంటుంది, సెలెక్ట్ బోర్డు ఉంటుంది, మీడియం, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎక్కడ, హాల్ టికెట్ అంటే పర్సంటేజ్ ఏంటి, తర్వాత సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి కదా, ఇవి ఒక క్లిక్ చేయగానే మనకు ఓపెన్ అవుతాయి. సివిక్స్ చదివి సివిక్స్ ఓపెన్ అవుతుంది. మీరు డిగ్రీ చదివి ఉన్నారా, ఇప్పుడు హెచ్ఈటీ పోస్ట్స్కి అయితే ఓన్లీ ఇంటర్ డిఎడ్ సరిపోతుంది. ఒకవేళ బీఈడీ చేసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ కూడా అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ డిగ్రీ ఈక్వివాలెంట్ మీరు ఒకవేళ చదివినట్టయితే డిగ్రీకి సంబంధించి ఆ మీడియం ఏ విధంగా ఉండి, సెకండ్ లాంగ్వేజ్, హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి వేయడం అనేది జరుగుతుంది. తర్వాత సేవ్ చేస్తారు. సేవ్ చేసిన తర్వాత ఒకవేళ పీజీ చదివినట్టయితే ఇప్పుడు ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ అప్లై చేసినప్పుడు ఇది యూజ్ అవుతుంది. కోర్స్ ఏంటి, యూనివర్సిటీ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, మీడియం ఏంటి, హాల్ టికెట్ నెంబర్ ఏంటి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత, తర్వాత పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏపీ టెట్, ఇది డిఎస్సికి ఎస్సీటీకి అప్లై చేసిన, స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేసిన టెట్కి సంబంధించిన వివరాలు ఖచ్చితంగా ఉండాలి. టెట్ అయిపోయింది, ఏ పేపర్ మీరు అపియర్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంత, హాల్ టికెట్ నెంబర్ ఎంత, మార్క్స్ ఎంత, మీకు ఎక్కువ మార్క్స్ వచ్చిన హాల్ టికెట్ నెంబర్ని మెన్షన్ చేయండి, ఏ ఇయర్లో వస్తే ఆ ఇయర్. తర్వాత బీఈడీ క్వాలిఫికేషన్ ఉంటే దానికి సంబంధించినవి కూడా ఇక్కడ మెన్షన్ చేసి ప్రొసీడ్ ఫర్ ఎలిజిబుల్ పోస్ట్స్. మీరు ఈ ఎకనామికల్ క్వాలిఫికేషన్స్ అన్నీ మెన్షన్ చేసిన తర్వాత మీరు ఏ పోస్ట్స్కి ఎలిజిబుల్ అనేది కింద చూపిస్తుంది సాఫ్ట్వేరే. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొడితే కిందకి వెళ్తుంది. తర్వాత చెక్ బాక్సెస్ అనేవి కింద ఉంటాయి, వాటిని చూపిస్తుంది సాఫ్ట్వేరే. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొడితే కిందకి వెళ్తుంది. తర్వాత చెక్ బాక్సెస్ అనేవి కింద ఉంటాయి, వాటిని 4th క్లాస్కి సంబంధించి, 5th క్లాస్కి సంబంధించి మీరు ఎక్కడెక్కడ చదివారని ఇచ్చారు కదా, అవన్నీ ఒకసారి చూసుకొని వెరిఫై చేస్తే ఇక్కడ టిక్ పెట్టండి. దాని తర్వాత ఎస్ఎస్సికి సంబంధించి మీవన్నీ సరిపోతే ఇక్కడ వెరిఫై చేసి టిక్ పెట్టండి. తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్, తర్వాత మీ యొక్క డిగ్రీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది కదా దానికి సంబంధించింది, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించింది, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి మీరు ఇచ్చిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ వెరిఫై చేయండి. దాని తర్వాత బీఈడీకి సంబంధించింది కానీ, ఏపీ టెట్కి సంబంధించి కానీ ఏ మార్క్స్ వేశారో, హాల్ టికెట్ నెంబర్ అన్ని కరెక్ట్గా సరిపోయా లేదా అవన్నీ చూసి వెరిఫై చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క పోస్ట్స్ కింద సాఫ్ట్వేర్ చూపిస్తుంది కదా, దాంట్లో మీరు దేనికి అప్లై చేశారనేది కూడా చూపిస్తుంది. అవి కూడా సరిపోయినట్టయితే మీరు వెరిఫై చేసి కన్ఫర్మ్ చేసి సేవ్ చేయండి. కన్ఫర్మ్ చేసి సేవ్ చేసినట్టయితే నెక్స్ట్ పాపప్ అనేది మీకు ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఇలా పోస్ట్స్ అనేవి 3rd స్టేజ్కి వెళ్ళాం. 3rd స్టేజ్లో ఈ విధంగా చూపిస్తుంది. మీరు ఆల్రెడీ ముందు అప్లై చేసిన వాటికి ప్రీవియస్లీ పెయిడ్ అని చూపిస్తుంది. ఈ యొక్క డార్క్ అయింది కదా దానికి సంబంధించి మీరు ఇంకా అప్లై చేయాల్సింది ఇంకోటి ఉంది కదా, ఈ వైట్ కలర్లో చూపిస్తుంది కదా, దీనికి సంబంధించి ఎన్ని పోస్ట్స్ ఉన్నాయని కూడా క్లియర్గా వాళ్ళు చూపిస్తారు ఆ సాఫ్ట్వేర్లో. మీ జిల్లాలో మీ జోన్కి ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, మీరు అప్లై చేస్తుంది దీనికి, సో మీరు దీనికి ఎలిజిబుల్, ఇవన్నీ కూడా అందులో చూపిస్తుంది. దానికి మీరు అప్లై చేయాల్సింది ఆల్రెడీ 2 చేసి ఉన్నారు ప్రీవియస్గా, వాటికి ఫీజు చెల్లించక్కర్లేదు. ఈ 3వది ఉంది కదా, ఇది అప్లై చేయాలంటే దానికి ఫీజు అనేది ఎక్స్ట్రా 750 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారా, మీరు ఇక్కడ అప్లై చేసిన వ్యూ మోర్ అని కొట్టారనుకోండి, దానికి సంబంధించి యూ హ్యావ్ టు పే 750 రూపీస్.
దాన్ని మీరు పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేసిన తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్కి చెందినవారో వాళ్ళు నెల్లూరుకి అప్లై చేశారు కాబట్టి ఈ విధంగా ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, మీకు ఎంత ఎలిజిబుల్, మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారు అని చెప్పి చూపిస్తుంది. దాని తర్వాత అవన్నీ అప్లై చేసిన తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. అంటే మీరు ఏ పోస్ట్కి ముందు ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేస్తారా, ప్రిన్సిపల్ పోస్ట్లో కూడా మోడల్ స్కూల్సా, రెసిడెన్షియల్ స్కూల్సా, బీసీ వెల్ఫేర్ స్కూల్సా, అంటే మీ యొక్క ఎలిజిబిలిటీ బట్టి అది అడుగుతుంది. ఎస్టీటీ అడిగారు అనుకోండి, అది కూడా అడుగుతుంది. మండల పరిషత్ స్కూల్సా, జిల్లా పరిషత్ స్కూల్సా, జిల్లా పరిషత్ స్కూల్సా, లేకపోతే ఈ యొక్క ఆశ్రమ పాఠశాల, వేటికి మీరు ముందు అప్లై చేయాలనుకుంటున్నారని అడుగుతారు. వాటిని ముందుకి వెనక్కి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది కూడా. తర్వాత సెలెక్ట్ ద ప్రిఫర్డ్ ఎగ్జామ్ సెంటర్స్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. 5 ఎగ్జామ్ సెంటర్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఓటీపీ జనరేట్ చేసి మీకు వచ్చిన ఫోన్కి వచ్చిన ఓటీపీని అక్కడ అటెంప్ట్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీ సర్టిఫికేట్స్ అనేవి, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి అన్నీ కూడా సేవ్ అయిపోతాయి. మీ యొక్క సెంటర్స్ కూడా సేవ్ అయిపోతాయి. దాంట్లో వాళ్ళకి అవైలబిలిటీ బట్టి మీకు దగ్గర ఉన్న సెంటర్ అలాట్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఈ సర్టిఫికేట్స్ అనేవి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. దాని తర్వాత 10th ఇంటర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డాక్యుమెంట్స్ అప్లోడ్ అనే పోర్షన్ అనేది ఓపెన్ అవుతుంది కదా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఎస్ఎస్సి, ఇంటర్, యూజీ, పీజీ మనం అక్కడ ఏదైతే ఎకనామికల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చామో వాటికి సంబంధించి అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. వాటి యొక్క ఫైల్స్ మనం జేపీజీ కానీ, జేపీఈజీ కానీ, పీడిఎఫ్ ఫార్మేట్లో వీటిని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్లు కూడా అప్లోడ్ చేయాలి 4th to 10th వరకు. దానికి సంబంధించి పీడిఎఫ్ కూడా అక్కడ మనం పెట్టవలసి ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత మనం అప్లికేషన్ ప్రింట్ తీసుకుంటే ప్రింట్ అనేది అయిపోతుంది. తర్వాత పేమెంట్ అనేది చేసినట్టయితే మన ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్, బట్ చాలా జాగ్రత్తగా చేయాలి. అవి నింపినప్పుడు కానీ, ఏ స్కూల్లో చదివారని లోకల్ క్యాండిడేట్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే మీరు నాన్ లోకల్ కింద ఇంకెక్కడైనా అప్లై చేయాలి అనుకుంటే వాటికి సంబంధించి కానీ, మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇచ్చేటప్పుడు కానీ, ఎక్కడ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు, ఏ పోస్ట్ ముందు రావాలి అనుకుంటున్నారు, అవన్నీ తర్వాత మార్చడానికి అవ్వదు. మళ్ళీ మీరు ఇప్పుడు ఏదైతే ఇస్తారో అదే ఫైనల్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ లోకల్ కింద అప్లై చేయాలనుకుంటున్నాను, ఎక్కువ పోస్టులు ఉన్నాయని ఇంకో దగ్గర నాన్ లోకల్ కింద అప్లై చేయాలనుకుంటున్నాను. ఈ లోకల్కి సంబంధించి 20% పోస్ట్స్ అనేవి రిజర్వ్ చేయబడి ఉంటాయి. సో ఎక్కువ పోస్ట్ ఉన్న దగ్గర మనం అప్లై చేయాలనుకున్నప్పుడు అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, మనం లోకల్ నాన్ లోకల్ అని. మేము ఇక్కడ కూడా చేయాలనుకుంటే ఇంకో 750 రూపీస్ పెట్టి మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి అప్లికేషన్కి 750 రూపీస్ అయితే మ్యాండేటరీ. ముందు ఎవరైతే పే చేశారో వాళ్ళు కట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రం పే చేయాలి. ముందు చేసిన ఇంకో పోస్ట్కి మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు కూడా 750 రూపీస్ అనేది పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయవచ్చు. ఇది వాళ్ళు ఇచ్చిన యూజర్ మాన్యువల్. దీన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి. మీ డౌట్స్కి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాము. అదేవిధంగా దీనికి ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మేము చేసే కంటెంట్ మీ దగ్గర చేరాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా యూజ్ఫుల్ ఉన్న డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి.